డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి అసలు భయం ఏమిటి, 58 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలని మార్చటం వెనుకున్న అసలు కారణం ఏమిటి అని నిన్న ఎడ్యుకేషనల్ సమ్మిట్లో రాజ్దీప్ సర్దేశాయ్ జగన్మోహన్ రెడ్డిని అడిగిన ప్రశ్నకు సూటిగానో సుత్తి లేకుండానో లేకపోతే తిప్పో జగన్మోహన్ రెడ్డి పెద్దగా సరైన సమాధానం ఏమీ చెప్పలేకపోయినా ప్రజలందరూ గమనించేశారు. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో నిర్వేదం కానీ నిరుత్సాహం కానీ ఎంత కనిపిస్తోంది అని. ఈరోజు పేపర్ల నిండా కానీ మీడియా నిండా కానీ అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించవచ్చు, అవన్నీ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్న మీడియా అని ఆరోపించినా జగన్ మాట్లాడిన మాటల్లో నుంచే కదా వాళ్ళు ఇలాంటి సారాంశాన్ని ఒకదాన్ని తీసుకుని వాళ్ళు కథనాలు రాసుకునేది. జగన్ ఆ మాట మాట్లాడకపోతే నిన్న మొన్నటి వరకు వై నాట్ 175, 175కి 175 ఎందుకు రావు, నేను సాధించి చూపిస్తాను చూడు అని ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక పెద్ద టార్గెట్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఓకే, ఇట్ ఈస్ అప్రిషియేటబుల్. 175 స్థానాలు సాధించి తీరాల్సిందే, ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మటం లేదు అని ప్రజలందరికీ ఎలుగెత్తి చాటాల్సిందే. కానీ 175 వస్తాయో రావో తెలియదు. కానీ ఆయన కొన్ని వేరే ప్లాన్లు వేసుకుని ఉంటాడు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఓటర్ లిస్టుల్లో కానీ ఓట్లు తీసివేయడం కోసం పెడుతూ ఉన్న ఫామ్ 7లు కానీ కొత్తగా చేర్చడానికి 0 నెంబర్ ఇంటి మీద కూడా 500, 600 ఓట్లు నమోదు చేయటం వెనుక ఇలాంటి ప్లానే ఉండొచ్చేమో అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మీడియా కూడా ఆరోపిస్తోంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ని చూసి భయపడ్డాడు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వటం మూలాన కేసీఆర్ ఓడిపోయే పరిస్థితులన్నీ దాపురించాయి కాబట్టి మనం కావలసిన వరకు మారుద్దాం అనంటే మారుస్తున్న విధానం కూడా మనం చూసాం. దరిదాపుగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లోనూ ఇట్లాంటి పెద్దగా ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే మారుస్తూ ఉన్నాడు. వాళ్ళందరి మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి మార్చిన 58 మంది ఎమ్మెల్యేల మీద మాత్రమే అసంతృప్తి ఉందా అనంటే ఇంకా బయట నుంచి అసంతృప్తి చాలా వినిపిస్తూనే ఉంది. మా దగ్గర కూడా మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, జగనే ముద్దని ఇప్పుడు కాదు, సంవత్సరం కిందట నుంచి వైసీపీ కార్యకర్తలే ఇలాంటి ఓ ప్రోగ్రాంని పెట్టుకున్నారు. అందులో ధర్మాన ప్రసాదరావు ఉండొచ్చు, మిగతా చాలామంది మీద ఇలాంటి వైసీపీ కార్యకర్తలే వాళ్ళు ఒక పెద్ద బ్యానర్లు పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసేలాగా ఒక ప్రణాళికను రూపొందించుకుని తెలియజేసే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇక మార్పులు చేపట్టిన చోటల్లా అసమ్మతి వర్గం మొదలుపెట్టింది. ఎవరినైతే అక్కడ ఉన్న ఇన్ఛార్జిని మార్చేసి కొత్త ఇన్ఛార్జిని పెట్టారో ఆ పెట్టిన ఇన్ఛార్జి ఉన్న పాత ఇన్ఛార్జీల మీద కేసులు కూడా పెడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్నే చూసాం అద్దంకిలో ఏం జరుగుతోంది. అక్కడ ఉన్న కృష్ణ చైతన్య ఇంతకు ముందున్న ఇన్ఛార్జిని మీద కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి ఆయన క్వారీల మీద ఎలా దాడులు చేపిస్తూ ఉన్నాడు. దీనంతటికీ కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిపోతుంది. ఇలాంటి ఈ తరుణంలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఒకటి వచ్చి నెత్తి మీద కూర్చున్నాయి. జగన్మోహన్ రెడ్డిలో మళ్ళీ భయం మొదలైంది. ఒక్క సీటు కోల్పోయినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి అవమానమే. అసలు బలమే లేని ప్రతిపక్షం అంటే ఆల్మోస్ట్ 42, 44 ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ఒక రాజ్యసభ సీటుని సాధించుకోలేని లాంటి పరిస్థితుల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీ పార్టీ, అందులో 4 జంప్ అయిపోయి వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా టీడీపీకి ఓటేశారని వాళ్లే కొంతమందికి ఉద్వాసన పలికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అనర్హులుగా ప్రకటించడానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం నేను రాజీనామా చేసేస్తున్నానని 2 సంవత్సరాల కిందట ఆయన రాజీనామా చేసిన మొన్నటి వరకు ఆమోదించకుండా మొన్ననే ఆమోదించారు అని అంటే ఇది కేవలం రాజ్యసభ కోసమే జరుగుతుంది. దాంట్లో వైసీపీ తన బలాన్ని నిరూపించుకోవడం కోసం కొత్త పొంతలు తొక్కుతోంది, కొత్త ఎత్తులు ఎత్తుతోంది. స్పీకర్ మరి ఏం చేస్తాడో రేపు చూడాల్సిన అవసరం ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన ఈ ఎమ్మెల్యేలందరూ ఏం సమాధానం ఇస్తారు, ఒకవేళ వాళ్ళందరినీ నిజంగానే డిస్క్వాలిఫై చేసేస్తే వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా, అవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు.
కాకపోతే నిన్న రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు మాత్రం జగన్మోహన్ రెడ్డి సరైన సమాధానం చెప్పకపోగా, దాంతోపాటుగా నేను చేయవలసిందంతా చేసేశాను, ఇక నేను ఓడిపోయినా నాకు బాధ లేదు అని మాట నిన్ననే కొత్తగా వినిపించింది. నిన్నటి వరకు వై నాట్ 175, 175కి 175 మనం ఎందుకు సాధించం అని అన్న జగన్మోహన్ రెడ్డి ఇక నేను ఓడిపోయినా పర్వాలేదు, నేను దిగిపోయినా పర్వాలేదు అన్నాడు అంటే అందులో నిరుత్సాహం, నిస్తేజం కనిపిస్తున్నట్టే కదా. కాకపోతే ఈ రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 58 మంది ఎమ్మెల్యేలని ఎవరినైతే స్థానభ్రంశం కల్పించారో లేదా టోటల్గా ఉద్వాసనే పలికేశారో, అసమ్మతి రాగంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలందరినీ బుజ్జగించడానికి ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డో, ధనంజయ రెడ్డో, వాళ్ళు వైవి సుబ్బారెడ్డో లైన్లో ఉండి వాళ్ళందరితోటి మళ్ళీ మంతనాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఆసరాగా చేసుకుని మాతో ఒక 50 మంది టచ్లో ఉన్నారని నిన్ననే బుచ్చయ్య చౌదరి కూడా అనౌన్స్మెంట్ చేశాడు. సరే, వాళ్లతో ఎంతమంది టచ్లో ఉన్నారు లేకపోయినా రేపు రాజ్యసభ స్థానానికి టీడీపీ కూడా ఒక అభ్యర్థిని నిలబెడితేనో, లేదైనా ఒక అభ్యర్థి వచ్చి తానే సొంతగా నిలబడి ఇటు టీడీపీ పార్టీని అటు వైసీపీలో ఉన్న అసమ్మతి రాగంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడగట్టుకుని, ఎందుకంటే రాజ్యసభ అంటే అందరికీ తెలిసిందే, ఎంతో ఖర్చు పెడితే ఒక రాజ్యసభ సీట్ వస్తుంది. చాలా పార్టీలు ఇప్పటిదాకా అలాగనే చేశాయి. మొన్న పరిమళనత్వానికి సీట్ ఇచ్చిన దాంట్లో కూడా బోల్డ్ అంత లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డికనే ఒక అపవాదు కూడా జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నాడు. మరి అలాంటిది రాజ్యసభ సీట్ ఎవరైనా ఆశిస్తున్నారని అంటే మరి ఆ మాత్రంలో ఖర్చు పెట్టడానికి రెడీ అయిన వాళ్లే కదా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ అసమ్మతి ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడగట్టుకొని వీళ్ళందరి ఓట్లు గెయిన్ చేసి ఒక రాజ్యసభ సీటు గనక జగన్మోహన్ రెడ్డికి గండి కొట్టారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అంటే ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ఎంత అవమానంతో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తన సొంత ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మరొక వ్యక్తిని రాజ్యసభ గెలిపించారు అని అంటే అది ఆ పార్టీకే ఘోర అవమానం. దాంతో ఇక వైసీపీ వాళ్ళు కూడా ఒక కొత్త రాగం ఒకటి అందుకున్నారు. అందరూ ఏజెంట్కి చూపించి ఓటేయాలి, అక్కడికక్కడే ఒకవేళ వేరే వాళ్ళకు ఓటేసేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ లాంచ్ చేసేసి ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసేసి వెంటనే ఆ ఓటు మురిగిపోయేటట్టు చేస్తాం. ఎంత అర్జెంటుగా పనులు జరుగుతాయా? జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని ఎలా ఆశిస్తాడు? బయటకు చెప్పుకుంటానికి ఇలాంటివి చెప్పుకున్నా కానీ లోపల మాత్రం రాజ్యసభ సీటు భయం పట్టుకుంది. దాంతోపాటుగా నిన్న ఈ ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. నిజంగానే చూసుకుంటే ఆ 58 మంది ఎమ్మెల్యేలు గనక రేపు ఇది వేరే పార్టీల్లోకి టచ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళిపోతున్న బాలశౌరి లాంటి కొంతమంది ఎంపీలు ఉన్నారు, రేపో మాపో వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా అసమ్మతి రాగంలోనే అలాగనే వినిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టటం మా వల్ల కాదు, మేము వెళ్ళిపోతాం బాబోయ్ అని అంటున్న ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే తాను దిగిపోతానేమో అని అనుమానిస్తూ ఉన్నాడా? తన ఓటమి ఖాయం అని ఆయన భావిస్తూ ఉన్నాడా? ఇదే ఈరోజు కుండబద్దలు.